నేను నాకు ఫిస్ట్ ఫిస్టులా ప్రాబ్లం ఉండి వచ్చాను సార్ దగ్గరికి. డాక్టర్ ఎండిపి రాజా సారు దగ్గరికి వచ్చాను. నేను ఫస్ట్‌లో ఎక్కడికి వెళ్ళలేదు. జనరల్‌గా ఒక 6 మంత్స్ నుంచి ఇంటి దగ్గరనే ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసుకుంటూ ఉన్నాను. అక్కడ ఇక్కడ అడిగినా గానీ ఎక్కడ కన్సల్ట్ కాలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి చూడలేదు. అక్కడ చెప్పలేదు కూడా. నేను డైరెక్ట్ సార్‌ది వేరే ఫ్రెండ్ సర్కిల్ ద్వారాను అట్ ది సేమ్ టైం నేను ఒకసారి సార్‌ది ఇంటర్వ్యూ చూశాను. చూసిన తర్వాత వేరే వాళ్ళవి కూడా చాలా చూశాను. ఇక నాకు సార్ మీద కొంచెం బాగా నాకు నమ్మకం కలిగింది. సార్ మీద విశ్వాసం కలిగింది. సార్ దగ్గరికి వెళ్ళాలని ఒకసారి అనుకున్నాను. సార్ దగ్గరికి వెళ్ళాను. నేను సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సార్ నన్ను ఏమైంది ప్రాబ్లం అని చెప్పిండు. ఇట్లా సో అండ్ సో అని చెప్పాను. చెప్తే సార్ నన్ను ఒకసారి టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత నాకున్నది అంటే జనరల్గా నాకు ప్రాబ్లం వచ్చిన కాడ నుంచి చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అది కాంప్లెక్స్గా మారింది. అది ఆ కాంప్లెక్స్గా మారింది. హెవీగా అది బటక్ మొత్తం ఎక్కువ శాతం బాగా డ్యామేజ్ అయ్యింది. చాలా బాధపడ్డా, చాలా ఇబ్బంది పడ్డా. సారు అది ఆ ప్రాబ్లం ఎప్పుడైతే చూసిన తర్వాత ఓకే నీకు ట్రీట్మెంట్ చేస్తాను, నీకు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా నువ్వు కోఆపరేట్ చేస్తే అన్ని విధాలుగా నీకు ట్రీట్మెంట్ చేసి నీకు హీల్ చేస్తాను. ఈవెన్ నీకు సాధ్యమైనంత వరకు తొందరలోనే ఒక 6 to 8 వీక్లో నీకున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాను అని చెప్పారు. నేను అట్ ది సేమ్ టైం 1 వీక్ టైం తీసుకొని నేను మళ్ళీ సార్ దగ్గరికి వచ్చాను. టెస్ట్లు అవి చేస్తే అన్ని నార్మల్గా ఉంటే సార్ దగ్గరికి వచ్చాను. సారు అదే రోజు నాకు సర్జరీ ప్రిపేర్ చేసిండు. సర్జరీ చేసిండు మార్నింగ్ 10:30 ఆ టైంలో సర్జరీ చేశారు. ఒక జస్ట్ 15 to 20 మినిట్స్ టైం పట్టింది సర్జరీకి. సర్జరీ చాలా పర్ఫెక్ట్గా మంచిగా నీట్గా వచ్చిందని సార్ కూడా చెప్పారు. నాకు కూడా ఆ సర్జరీ చేసినప్పుడు నేను ఎంతో పెయిన్ ఉంటుంది, ఎంతో బాధ ఉంటుందని నేను అనుకున్నాను. కానీ సారు చాలా మంచిగా అసలు ఆ పెయిన్ అనేది అనిపించలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎంతో పెయిన్ ఉంటుందని బయట వాళ్ళు చెప్పారు. యాక్చువల్గా క్షారసూత్రాలు అంటేనే ఎక్కువ పెయిన్ ఉంటుంది, ఎక్కువ టైం పడుతుంది అది అని చెప్పి అన్నారు. అయితే నేను అదే మైండ్లో పెట్టుకుని ఉన్నా. నిజంగా ఆ సారు చేసిన యొక్క సర్జరీ టైము, ఆ సర్జరీ చేసిన అటువంటి విధానము నాకు పెయిన్ఫుల్గా అనిపించలేదు. ఎట్ ది సేమ్ టైము చాలా నేను అనుకున్న దానికంటే కూడా ఆ పెయిన్ అనిపించలేదు. మంచిగా టైం కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ నన్ను రెస్ట్ తీసుకోమన్నారు. అసలు నాకు ఆ సర్జరీ చేసిన ఫీలింగే నాకు కలగలేదు. 30 మినిట్స్ కాగానే ఎప్పుడు ఎమ్మటే వెళ్ళిపోవాలనే ఫీలింగ్ కలిగిందంటే అంత ఫ్రీగా ఉంది. ఒక 1 అవర్ వెయిట్ చేసి రిలాక్స్ అయిన తర్వాత సార్ వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయిన తర్వాత సార్ నన్ను అంటే నాకున్నటువంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సార్ కేర్ తీసుకొని ఎవ్రీ డే బై డే కొంచెం ఒకసారి విజిట్ అమ్మ, ఆ విజిట్ అయిన తర్వాత వీక్లీ ఒకసారి వస్తే సరిపోద్ది అని చెప్పారు. సార్ చెప్పిన ప్రకారంగా నేను డే బై డే వచ్చాను. సార్ రెగ్యులర్గా చూశారు. మెడిసిన్స్ ఇచ్చుకుంటూ దాన్ని రెగ్యులర్గా నా రివ్యూస్ చూస్తూ దాన్ని ట్రీట్మెంట్ చేస్తూ వీక్ బై వీకు చేంజెస్ అవుతున్నాయని చెప్పాడు. ఎట్ ది సేమ్ టైము మంచిగా మెడిసిను, ఆ సార్ చెప్పినటువంటి ప్రికాషన్స్ కానీ, ఫుడ్ కానీ, సప్లిమెంట్ ఏమేమి తీసుకోవాలని చెప్పిండు. అవి తీసుకొని ఇవన్నీ చేస్తే నేను ఎంతో టైం 3 నెలలు 4 నెలలు పడతా అనుకున్నాను. వితిన్ 6 to 8 వీక్స్ నాకున్నటువంటి కాంప్లెక్స్ ప్రాబ్లం ఎంత కాంప్లెక్స్ ప్రాబ్లం ఉన్నదో, ఎంత హెవీ టైం తీసుకుంటుంది అనుకున్నావు, తొందరగా హీల్ అయింది, తొందరగా తగ్గిపోయింది. ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అయింది. అసలు ఇప్పుడు చాలా హ్యాపీగా రిలీఫ్గా ఉన్నది నాకు. నిజంగా సార్ నాకు ఈ ట్రీట్మెంట్ పరంగా నాకు ఒక న్యూ లైఫ్ని ఇచ్చినట్టు అనిపించింది. ఎంతో ఇబ్బంది పడ్డా, ఎంతో బాధపడ్డా. అసలు చాలా విధాలుగా నేను ఎంత బాధతో వచ్చినో అంత ఫ్రీగా అయిపోయింది. నిజంగా సార్ హితం అని క్యాప్షన్ పెట్టిండు. హితం అంటే మనకున్న ప్రాబ్లమ్ని హతం చేస్తుంది అనేది సారు దగ్గరకు వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకున్న ప్రాబ్లమ్ నెగ్లెక్ట్ చేయకుండా సార్ దగ్గరికి వస్తే చిన్న ప్రాబ్లమ్ని తొందరగా క్లియర్ చేసుకుంటారు. హెవీగా వచ్చినా కూడా ఎట్ ది సేమ్ టైం మీరు ఒకవేళ తెలియకుండా నెగ్లెక్ట్ చేసినా సార్ దగ్గరికి వస్తే, నేనైతే ఎంత నెగ్లెక్ట్ చేసుకుని కాంప్లెక్స్ ప్రాబ్లం బాధపడ్డానో, ఎంతో అవుతుంది అనుకున్నానో, ఎంత ఫ్రీగా తొందరగా అయిపోయిందో నాకంటే కూడా మీకు ఫ్రీగా అయిపోతుంది. సార్ని 100% ట్రస్ట్ చేయొచ్చు. సార్ ఇదేదో నాకు చెప్పమని నన్ను అడ్వైజ్ చేయలేదు. ఎట్ ది సేమ్ టైం సార్ నాకేమన్నా
నీకు ఏదన్నా హెల్ప్ చేస్తా ఏదన్నా అని చెప్పి నా ఓన్గా నాకున్న ప్రాబ్లమ్ని హీల్ అయింది. ఎట్ ది సేమ్ టైం ఎందుకంటే యంగ్స్టర్స్కి చాలామంది ఇన్ టైంకి సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మనం ఎవరికి చెప్పుకోలేక ఉన్నాము. సార్ ఉన్నాడు, మీకేం బాధ లేదు. సారు హితము జేఎన్‌టు స్టాఫ్ మనకు నియర్ బై ఉన్నది. సార్ దగ్గరికి వచ్చి చూయించుకుంటే మీకున్న ప్రాబ్లం 100% మీకు జస్టిఫై చేస్తాడు సారు. సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను లైఫ్లో మర్చిపోలేను. ఎట్ ది సేమ్ టైం సార్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఎక్సలెంట్ పర్సన్స్, మంచి ట్రీట్ చేస్తారు. ఈవెన్ మేడం కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ చాలా మంచిగా ట్రీట్ చేస్తారు, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తారు, అన్ని రకాలుగా 100% సాటిస్ఫై అవుతారు. మీకున్న ప్రాబ్లం క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.